ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వక్ఫ్ బోర్డు నూతన చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా బోర్డు సభ్యులు కలిశారు. ఇక వివరాలకు వెళ్తే ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వక్ఫ్ బోర్డు నూతన చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా బోర్డు సభ్యులు కలిశారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా భోగ్ బండారు పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. నియోజకవర్గంలో మద్దతుగా నిలిచి గెలిపించిన వారందరికీ సవితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ₹1 కోటి సొంత నిధులతో మరో ₹1 కోటి ప్రభుత్వ నిధులతో మహేశ్వరం నియోజకవర్గంలో ఎకరా స్థలంలో గుడిని నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. భవిష్యత్తులోనూ కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో బంజారా సంఘం నాయకులు, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. చాలా చాలా సంతోషం. ఈరోజు ఆలోచిస్తుంది చెరువు పక్కన విక్రమ్ చెప్పినట్టు, కానీ ఇప్పుడే చెప్తున్నాను అంటే కిందనే కట్టేయకండి, ఒక స్లాబ్ వేసుకొని పైన గుళ్ళు కట్టుండి మన సంత చెరువు కడ కట్టినట్టు మీకు మంచి విజిబుల్ ఉంటుంది. కింద మీరు ఈ ప్రోగ్రామ్ కూడా చేసుకుని రేపు భవిష్యత్తులో బాగుంటుంది. అట్లా ప్లాన్ చేసుకోండి అని చెప్తున్నా. అట్లాగే ప్లాన్ చేసుకోమని మీకు అందరు కూడా కోరుకుంటూ చాలా సంతోషం. ఇప్పుడే రవి చెప్పినట్టు అక్కడ కూడా భవన్ దగ్గర కూడా ప్రోగ్రామ్ చేసుకున్నాం, ఇక్కడ చేసుకున్నాం. అక్కడే మన క్యాంప్ ఆఫీస్ వెనకాల అమ్మవారి గుడి కూడా కడతా ఉన్నాం. నిజంగా ఇవన్నీ కట్టడానికి నేను భాగస్వామ్యమైన ప్రభుత్వం తరఫున అంటే అది అమ్మ ఆశీర్వాదము, దేవుడు ఆశీర్వాదం కాబట్టి చేయగలిగినాం. ఇది సవితమ్మ గొప్పతనం. చాలా ముఖ్యంగా నా నియోజకవర్గంలో మీరందరూ నాకు సపోర్ట్ చేయడం గెలిపించిన మీకు అందరికీ ధన్యవాదాలు. మహేశ్వరం కందుకూరులో చూస్తే మనదాలు ఎక్కువ ఉంటాయి. మొన్న ఎలక్షన్లో మా ఎస్టీ సోదరుల కృషిని డెఫినెట్గా అభినందిస్తాను. ప్రతి తాండాలో ఉన్న ఎస్టీ లీడర్లు వాళ్ళ వెహికల్ పెట్టుకొని వాళ్ళే సొంతగా డీజిల్ పోసుకొని ఒక్కొక్క తాండాకి వెళ్ళి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక 100 కాలర్ ర్యాలీ 7 రోజులు తీశారు. ఒక్కొక్క తాండాకు పోయి అందరికీ చెప్పి ఓటేయించారు. మా సోదరులకు అందరికి చాలా థ్యాంక్స్. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో తెలంగాణలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీ సిట్టింగ్ స్థానాలతో పాటు మరికొన్ని సీట్లు సాధించి కేంద్రానికి బహుమతి అందించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల వ్యూహంపై భారత్ మండపంలో తెలంగాణ బీజేపీ నేతలు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ భేటీలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్, అదేవిధంగా డీకే అరుణ, బండి సంజయ్, ఈటెల రాజేందర్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఇందులోనే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా కూడా రూపొందించనున్నారు. అయితే ఈ కమిటీ రూపొందించిన జాబితాపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించి అభ్యర్థులను ఖరారు చేస్తారని సమాచారం. అదేవిధంగా ఇప్పటికే బీజేపీ గత పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించిన తమ సిట్టింగ్ ఎంపీలకు సీట్లు ఖాయం చేసినట్లుగా తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్తో కానీ మరో పార్టీతో కానీ తెలంగాణలో కలిసే ప్రసక్తి లేదు. తెలంగాణలో స్వతంత్రంగా ముందుకెళ్తాము, అన్ని సీట్లకు పోటీ చేస్తాము, మెజార్టీ సీట్లు గెలుస్తాము. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో 3వసారి ప్రభుత్వాన్ని స్థాపిస్తాము. మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మునిగిపోయినటువంటి పార్టీ, కాంగ్రెస్ పార్టీ త్వరలోనే మునగబోతున్నటువంటి పార్టీ. కాబట్టి అలాంటి టీఆర్ఎస్ పార్టీ యొక్క ఆవశ్యకత ఈరోజు తెలంగాణలో లేదు. అయోధ్య రామ మందిరాన్ని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. అయోధ్య ఎమ్మెల్యే రామచందర్ బీదాయితో కలిసి బాలరాముణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం రామ్ రసోయ్ ట్రస్ట్ సభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ను సన్మానించారు. హనుమాన్ గుడిని దర్శించుకుని పూజలు నిర్వహించిన అనంతరం గురూజీ రాజు దాస్ను కలుసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రకృతి ఒడిలో చిన్నారులకు విద్యను అందించేందుకు మై స్కూల్ ఇటలీ ముందుకు రావడం సంతోషంగా ఉందని సినీ నటుడు తేజ సజ్జా అన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన మై స్కూల్ ఇటలీ ఫౌండర్ ప్రసాద్ గారాపాటితో కలిసి ఆయన ప్రారంభించారు. హనుమాన్ సినిమాను హిట్ చేసిన ప్రేక్షకుల కృతజ్ఞతలు తెలిపారు. ఈ మూవీ 100 కోట్లకు చేరుకోవడం సంతోషంగా ఉందని, హనుమాన్ 2 సీక్వెన్స్ను వచ్చే ఏడాది ప్రేక్షకులకు ముందుకు రాబోతుందన్నారు. రావడం జరిగిందండి. ఈ స్కూల్ అంటే
మన జూబ్లీ హిల్స్ నడిబొడ్డులో ఇంత పెద్ద స్కూల్ని కిండర్ గార్డెన్ నుంచి ప్రీ స్కూల్ నుంచి ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. పిల్లలందరికీ ఒక ఓపెన్ మైండ్, ఓపెన్ స్కూలింగ్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది ప్రిమిటివ్ ఏజెస్లో. సో డెఫినెట్గా డూ చెక్అవుట్ మై స్కూల్ ఇట్లీ. థ్యాంక్ యూ. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏం గమనించారు మీరు మీ స్కూల్ టైం నుంచి మీ స్కూల్ చూసాక? అంటే స్టూడెంట్గా నన్ను అడగడం చాలా రాంగ్ అనుకుంటా, ఎందుకంటే నేను స్కూల్లో కంటే షూటింగ్లో చిన్నప్పుడు ఎక్కువ ఉండేవాడిని. బట్ జోక్స్ సైడ్, నా స్కూల్కి ఈ స్కూల్కి సంబంధం ఏంటంటే నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను. అది కూడా 300 ఎకరాల్లో ఉండేది స్కూల్. సో ఇది కూడా ఇంత పెద్ద స్కూల్లో ఉంటే ఒక సెన్స్ ఆఫ్ ఓపెన్ మైండెడ్నెస్ బిల్డ్ అవుద్ది చిన్నప్పటి నుంచే పిల్లలకి. సో అది నాకు ఆనందంగా అనిపించింది. అండ్ మా స్కూల్ ఎవరైతే నిజామ్స్ డొనేట్ చేశారో ఆ నిజాం గారే ఇప్పుడు ఈ స్కూల్ కూడా డొనేట్ చేయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ నిజామే డొనేట్ చేయడం జరిగింది. సో ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకున్న వాళ్ళందరికీ, ప్రసాద్ గారు, పార్టీ గారికి, అపర్ణ గారికి అండ్ హిజ్ ఎక్సలెన్సీ రౌనక్ గారికి, నిజాం రౌనక్ గారికి అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఫిర్యాదిగూడలోని విష్ణుపురి కాలనీలో గల శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం షోడశ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు నిర్వహించారు. స్వామివారి 108 కలశాలతో శత పట్టాభిషేకం, 1008 అరటి పండ్లతో అర్చన, నిత్య హోమం, మహాపూర్ణాహుతి అనంతరం కృష్ణమూర్తి నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి హాజరయ్యారు. అన్నదాన కార్యక్రమంలో భాగంగా భక్తులకు తీర్థప్రసాదాలను అందజేయడం జరిగింది. కార్యక్రమంలో ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి గారు, ఆలయ శాశ్వత అన్నదాత అయిన కృష్ణమూర్తి గారు మరియు ఆలయ కమిటీ సభ్యులు రామ్ గోపాల్ వర్మ, ఆకుల రాజు, అంబదాస్, బాబురావు, యాదగిరి, నాగేశ్వర్, రాము, ఆచారి, వినాయక్, వినయ్, రఫీక్, శశికాంత్, గోవింద్, ఉమేష్, సాయినాథ్ మరియు ఆలయ పూజారులు కరుణాకర్ ఆచార్యులు, వేణుగోపాల్ పంతులు తదితరులు పాల్గొన్నారు. పేద మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం లక్ష్యంగా తమ సంస్థ ముందుకు సాగుతుందని త్రిపులార్ సంస్థ ఎండి దీనబంధు సాహు అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కీ డ్రా విజేతలకు ఆదివారం ప్రసాద్ ల్యాబ్స్లో బహుమతులు అందజేశారు. లక్కీ డ్రాలో ప్రథమ బహుమతి గెలుచుకున్న హైదరాబాద్కు చెందిన సరితకు కారు తాళాలు అందజేశారు. ద్వితీయ బహుమతికి ఎంపికైన 4 విజేతలకు ద్విచక్ర వాహనాలను దీనబంధు సాహు అందజేశారు. మరో 20 మందికి కాన్సోలేట్ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా సాహు మాట్లాడుతూ పేద కుటుంబంలో జన్మించి పేదల కష్టాలు తెలిసిన తాను అంచెలంచెలుగా ఎదిగి త్రిపులార్ సంస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎంబ్రాయిడరీ మిషన్లతో పాటు సాధారణ కుట్టు మిషన్లు, ఎలక్ట్రికల్ వాహనాలను తమ సంస్థ ఉత్పత్తి చేస్తుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ కుటుంబ పోషణ కోసం తహతహలాడుతున్న మహిళలకు ప్రత్యేక శిక్షణ అందించి రాయితీపై కుట్టు మిషన్లను అందజేస్తున్నట్లుగా చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులకు శిక్షణనిస్తూ కుట్టు మిషన్ అందజేస్తున్నట్లుగా తెలిపారు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా తమ సేవలను విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఫెస్టివల్ ఆఫర్ అనేది పెట్టడం జరిగింది. ఈ పెట్టడం జరగడం వల్ల ఏమైందంటే ఈ త్రిపులార్ అనేది ప్రతి ఒక్క ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ప్రతి ఒక్క మహిళ కూడా తను స్వతహాగా తను అభివృద్ధి పొంది ఇంకా నలుగురికి జీవనోపాధి ఇవ్వడం కోసం ఎన్నో అడుగులు వేసే క్రమంలో ఏదో ఒక వ్యాపారం కానీ ఏదో ఒక వనరులు కానీ కావాల్సి వస్తుంది. దానికి ఏదో ఒక సంస్థ సహాయం చేయాలి. అలాంటి పరిస్థితుల్లో మన త్రిపులార్ అనేది ప్రతి ఒక్క మహిళకి తను సొంతగా తను నిలబడి తన కాళ్ళ మీద తను నిలబడి తన కుటుంబానికి సహకరిస్తూ తన సహకారంతో ఎంతో వాళ్ళు ముందుకెళ్ళటానికి ఇంకా మరెంతో మందికి జీవనోపాధి కల్పించడానికి వాళ్ళు మా త్రిపులార్ కంపెనీ ఎంబ్రాయిడరీ మిషన్ ద్వారా, స్టిచ్చింగ్ మిషన్స్ ద్వారా ఇంకా పలు రకమైనటువంటి టెక్స్టైల్ మెటీరియల్స్ ద్వారా మేము వాళ్ళకి సహకరిస్తూ ఉన్నాం. అలాగే ఆ క్రమంలో ఇప్పుడు మనం ఈ లక్కీ డ్రా అనేది మనం తీయడం జరిగింది. ఈ తీయడం వల్ల ఏమైందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా రైట్ రియల్ రివార్డ్, RRR అంటే రైట్ రియల్ రివార్డ్, ఈ రైట్ రియల్ రివార్డ్ని మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ మేము సక్సెస్ఫుల్గా వాళ్ళకి రివార్డ్ని అందజేయడం జరిగింది. సైదాబాద్ జీవన జ్యోతి సంఘంలోని శ్రీ జయదుర్గాదేవి ఆలయంలో శ్యామలాదేవి నవరాత్రి ఉత్సవాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ వేడుకల్లో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి అభిషేకాలు, హోమాలు, ప్రత్యేక పూజలు జరిపారు. ఈ నెల 10న ప్రారంభమైన వేడుకలు రేపటితో అమ్మవారి ఊరేగింపుతో ముగియనున్నాయి. ఆలయ ఫౌండర్ అమరేశ్వర్ మాట్లాడుతూ అమ్మవారి దీవెనలతో ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లుగా తెలిపారు. మాధవిలత, స్థానిక కార్పొరేటర్ కొత్తకాపు అరుణ్ రవీందర్ రెడ్డి అమ్మవారి పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాధవిలత మాట్లాడుతూ శ్యామల నవరాత్రుల విశిష్టత గురించి తెలిపారు.
కార్పొరేటర్ కొత్తకాపు అరుణ్ మాట్లాడుతూ శ్యామల నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావించారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారని తెలిపారు. ఈరోజు సైదాబాద్ పూసల్ బస్తీలో ఉన్నటువంటి జయదుర్గా ఆలయంలో నవరాత్రులు సందర్భంగా ఈరోజు ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. మన దసరా అప్పుడు నవరాత్రులు ఏ విధంగా జరుగుతాయో అదేవిధంగా మనకు మాఘమాసంలో ఈ శ్యామలాదేవి యొక్క నవరాత్రులు జరుగుతాయి. అదేవిధంగా స్టార్టింగ్ మొన్న 10th నుంచి ఈ రోజుతోనే ముగిస్తుంది. తొలుత శ్యామలాదేవి అమ్మవారు, లఘు శ్యామలాదేవి అమ్మవారితో మన రాధా శ్యామల వరకు ఈ ఏదైతే నవరాత్రులు ఉన్నాయో మనకు ఈ పూజలన్నీ సమాప్తి చెందుతాయి. అదేవిధంగా ఈరోజు ఇక్కడ విచ్చేసి ఈ అమ్మవారి యొక్క దర్శనము తీసుకోవడం జరిగింది. ఏదైతే మన సనాతన ధర్మాన్ని తెలిపేటటువంటి ఈ యజ్ఞాలు, పూజలు, పునస్కారాలు అనేవి మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడం కోసము మనము మాఘమాసంలో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి జాతర నుంచి అన్ని అంటే కళ్యాణాలు కూడా ఈ మాఘమాసంలో మనం జరుపుకుంటాము. అదేవిధంగా ఈ నవరాత్రులు కూడా ఇక్కడ చేయడము జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 70 రోజుల్లో 25,000 ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడిందని ఓయూ జేసీ చైర్మన్ కాంగ్రెస్ నేత ఓరగంటి కృష్ణ అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద నుంచి సమ్మక్క సారలమ్మ మేడారం వరకు పాదయాత్రను ఓయూ విద్యార్థులు చేపట్టారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం గడిచిన 9 సంవత్సరాలలో 6 లక్షల కోట్లు అప్పుల్లో తెలంగాణను ముంచారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 10 సంవత్సరాలు ప్రజాపాలన, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడం కోసం ఓయూ నుంచి సమ్మక్క సారలమ్మ మేడారం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. 60 సంవత్సరాల తెలంగాణ కళ గత దశాబ్ద కాలం నెరవేరినా కానీ కేసీఆర్ అనే ఒక నియంత తెలంగాణకు ముఖ్యమంత్రి అయి గత 9 ఏళ్ళు తెలంగాణలో లక్షల కోట్ల అప్పు 6,70,000 కోట్ల అప్పు చేసి తెలంగాణను అప్పుల కుప్పగా చేసిండు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు కాకముందుకే రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తూ నిరుద్యోగులకు 25,000 ఉద్యోగాలు 70 రోజుల్లో ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి ప్రజాపాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి గారు ఇంకా మరో 10 ఏళ్ళు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండాలని ఉస్మానియా యూనివర్సిటీ నుండి మేము పాదయాత్రగా బయలుదేరి సమ్మక్క సారలమ్మల దీవెనల కోసం పాదయాత్రగా వెళ్తున్నాం. జై రేవంత్ అన్న, రేవంత్ అన్న నాయకత్వం. ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధిని గాడిన పెట్టాలని స్ట్రీట్ ఫైనాన్స్ కమిషన్ బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. రాష్ట్రంలోని పంచాయతీల, మండల పరిషత్, జిల్లా పరిషత్లకు నిధులు ఇస్తూ అభివృద్ధికి పడాల్సిన కమిషన్ను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, సీఎం రేవంత్ రెడ్డి గ్రామాల అభివృద్ధిపై ఉన్న చిత్తశుద్ధితో ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల్లోనే ఫైనాన్స్ కమిషన్ పాలక మండలి ప్రకటించారని వివరించారు. పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టం కోసం తగిన తోడ్పాటును అందిస్తామంటున్న చైర్మన్ సిరిసిల్ల రాజయ్యతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాజయ్య గారు, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ బాధ్యతలు అప్పచెప్పడం మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. స్థానిక స్వయం పరిపాలన సంస్థల్ని బలోపేతం చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం. గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అన్నటువంటి గాంధీ గారి నానుడిని అమలు చేయడానికి, నిజంగా దాన్ని ప్రజలకు తీసుకెళ్ళటానికి రాజీవ్ గాంధీ గారు విశేషమైన కృషి చేయడం జరిగింది. దాని ఫలితంగానే 73-74 రాజ్యాంగ సవరణ వచ్చి మరి గ్రామ పంచాయతీని బలోపేతం చేస్తా అంటే ఈ రోజున్న దుర్మార్గ దుష్ట పరిపాలన చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసి వాళ్లను అన్నమో రామచంద్ర చేసి నడ్డి విరిచి ఫైనాన్స్ కమిషన్ ఉన్న పునరుద్ధరింప చేయకుండా చేసి తుంగల దొక్కిండ్రు అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజల అభివృద్ధి కోసం, గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం పాటుపడుతుంది అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాం. గతంలో మీరు జిల్లా పరిషత్ సిఇఓగా పనిచేశారు, ఇప్పుడు ఫైనాన్స్ కమిషనర్కు చైర్మన్గా పనిచేస్తున్నారు. వాటికి దగ్గర సంబంధం ఉంది. దీన్ని ఎట్లా గాడిలో పెడతారు?
చట్టము తన పని తాను చేసుకుపోతుంది. చట్టాన్ని అమలు చేయడానికి మా ప్రయత్నం కొనసాగుతుంది. ప్రభుత్వాన్ని ప్రజలను సమన్వయం చేయడానికి ఈ సంస్థ పనిచేస్తుంది. 73 రాజ్యాంగ సవరణ ఏ రకంగా 74 రాజ్యాంగ సవరణ ఏ రకమైనటువంటి ఉద్దేశాల చొప్పున తయారు చేయబడ్డదో దాన్ని తూచా తప్పకుండా పాటించే ప్రయత్నం జరుగుతుంది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని తుంగలో దొక్కింది. ఈరోజు మా ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుంది. గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం. అంటే పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు, సిఇఓ గారి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అంటే దాని అనుభవం ఎట్లా ఉపయోగపడుతుంది అంటారు దీనికి? అది ముందు కాలంలో తినే ముందు రుచి చూసుడు ఎందుకు, ముందు కాలంలో మా యొక్క పనితనాన్ని మీరు చూస్తారు, అభినందిస్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడే పార్టీ. దేశానికి స్వతంత్రం వచ్చినాడు వాక్ స్వాతంత్రం లేకపోయినా, ఎవరు అడగకపోయినా, ఎవరు డిమాండ్ చేయకపోయినా ఈ దేశ ప్రజలకు, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల ఏర్పడ్డ ప్రజారాజ్యాన్ని అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఉన్నవారికి ఒకటే ఓటు, లేని వారికి ఒకటే ఓటు, చదువుకున్న వారికి ఒకటే ఓటు, చదువు రాని వారికి ఒకటే ఓటు ఇచ్చిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు దక్కుతుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దాన్ని రాయించిన ఘనత మా కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని తెలియజేస్తా ఉన్నాను. ఇది మొత్తం మీద చట్టం ప్రకారం పంచాయతీరాజ్ వ్యవస్థకు, స్థానిక సంస్థలకు ఎలాంటి నిధులు రావాలో ఆ ప్రకారంగా నడుచుకుంటాము. గతంలో రాజీవ్ గాంధీ చట్ట సవరణ ద్వారా రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్కు ఒక బీజం పడింది. ఆ పరిధిలో తాము పనిచేస్తాము. రానున్న రోజుల్లోనే మా పరిపాలన కావచ్చు, మా పనితీరు మీకు తెలుస్తుందని కూడా ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం నిధులు దుర్వినియోగం చేస్తున్న మేడం వెంకట్రావుపై చర్యలు తీసుకోవాలని మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహము ట్రస్టీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ట్రస్టీ చైర్మన్గా చెలామణి అవుతున్న మేడం వెంకట్రావు సభ్యుల సమ్మతి లేకుండా ప్రత్యేక బ్యాంకు ఖాతాల ద్వారా లావాదేవీలు జరుపుతున్నారని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆరోపించారు. మేడ వెంకట్రావును పదవి నుంచి తొలగించి పేద ప్రజలకు, విద్యార్థులకు ఉపయోగపడేలా వసతి గృహాన్ని నడిపించాలని ట్రస్ట్ మేనేజర్ నిమ్మశంకర్ పేర్కొన్నారు. ఎంతో కాలంగా హైదరాబాద్ కాచిగూడలోని మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం పేద ప్రజలకు, పిల్లలకు, విద్యార్థులకు ఉపయోగపడుతుందన్నారు. సంవత్సరం కాలం నుండి మేడ వెంకట్రావు తనకు నచ్చిన వారిని మెంబర్లుగా తీసుకొని అనేక అవకతవకలకు పాల్పడుతున్నారని ట్రస్ట్ మెంబర్లు వివరించారు. నేను మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ మెంబర్ని ప్లస్ ఇండస్ట్రియలిస్ట్ని. నేను ఈరోజు ఈ అందరి ముందు, మిత్రుల ముందు మాట్లాడడానికి రెండే కారణాలు. ఒకటేంటంటే మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహము పేద పిల్లల గురించి 1965లో రిజిస్టర్ చేసిండు. అది పేద పిల్లల కోసమని చేసి వాళ్ళ చదువుకు, తర్వాత వాళ్ళ స్కాలర్షిప్ కోసం చేసిన తర్వాత ఇన్ని రోజులు నడిచిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఏం జరుగుతుందంటే దాన్ని ఇప్పుడున్న ట్రస్టీలు ఎవరైతే వేరే ట్రస్టీలు ఉన్నారో వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. మాకు తెలియకుండా, మిగతా ట్రస్ట్ మెంబర్లకు తెలియకుండా వేరే యాక్సిస్ వెంకట్రావు గారు ఎవరైతే చైర్మన్ ఉన్నారో మేడం వెంకట్రావు, ఆయన మాకెవరికి తెలియకుండా వేరే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి సెపరేట్గా వచ్చే అమౌంట్ను మొత్తం ఇన్కమ్ అవుతుందో ఆ అకౌంట్లో ఓపెన్ చేసి అకౌంట్లో డిపాజిట్ చేసేసి మాకు తెలియకుండా విత్డ్రా చేసేసి దాన్ని ఎక్స్పెండిచర్ చేస్తున్నారు. మేము దానికి అకౌంట్ అడిగితే అకౌంట్ చెప్పట్లేదు, మీకు అవసరం లేదు, మేము చెప్పము అని అంటున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము ఒకటే చెప్పిన ఏంటంటే పిల్లల డబ్బులు మీరు వృధా చేయకండి. తర్వాత కార్యక్రమాలు ఏదైనా మనకు మున్నూరు కాపులకు ఏదైనా కార్యక్రమాలు చేస్తే మన హైదరాబాద్లో పలు చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ తెలంగాణ నేత అందెల శ్రీరాములు నివాసంలో ఐటీ సోదాలు చేపట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున మహేశ్వరం నుండి శ్రీరాములు పోటీ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి సబితా ఇందర్రెడ్డి చేతిలో 26,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. శ్రీరాములు పర్సనల్ అసిస్టెంట్ నివాసంతో పాటు శ్రీరాములు బిజినెస్ పార్ట్నర్ ప్రతిమారెడ్డి ఇంట్లోనూ కూడా ఐటీ రైడ్ జరుగుతోంది. పోలీసుల సిబ్బంది సాయంతో వారి ఇళ్లకు చేరుకున్న ఐటీ అధికారులు ఉదయం నుంచి సోదాలు జరుపుతున్నారు. మేడారం జాతరకు వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. ములుగు జిల్లా మేడారంలో ఈ నెల 21 నుంచి 4 రోజుల పాటు జరగనున్న సమ్మక్క సారలమ్మ మహాజాతరకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వరంగల్ వరకు ఈ రైళ్లను నడపనున్నారు. జన్ సాధారణ పేరుతో 30 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. పూర్తిగా అన్రిజర్వ్డ్ కోచ్లతో పాటు ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. గతంలో 2 ప్రాంతాల నుండి మాత్రమే ప్రత్యేక రైళ్లు నడిపించేవి. దీంతో భక్తులు ఇబ్బందులు పడేవారు. దీంతో ఈసారి సికింద్రాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, సిర్పూర్, కాగజ్ నగర్ తదితర ప్రాంతాల నుంచి రైళ్లు నడుపుతున్నారు. అన్ని ప్రధాన స్టేషన్లు రైళ్లను ఆపేందుకు చర్యలు తీసుకుంటున్నామని అరుణ్ కుమార్ జైన్ తెలిపారు.